కొబ్బరి చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కొబ్బరి ఎప్పుడు అంటే చికెన్ ఎప్పుడు ఒకటే రొటీన్ లా కాకుండా కొబ్బరి కాంబినేషన్ లో ఎలా ఉంటుందో చూడాలి. మరి చూద్దామండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఓకే, ఇందులోకి కొంచెం ఆయిల్. ఇది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే, కాస్త టైం పడుతుంది హీట్ అవ్వడానికి. మీరు మ్యారీడా? మ్యారీడ్ అండి. ఓకే, ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 కిడ్స్ అండి. ఓకే, ఎలా ఉంది? బాబు బాగుందండి లైఫ్. బాగుందా? ఓకే, 2 పిల్లలతోటి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయనకి బిజినెస్ ఉందండి. సో మీకు ఏదైనా వస్తే కనుక మీరు వెళ్తూ ఉంటారు, క్లయింట్స్ రిక్వైర్మెంట్ బట్టి మీకు? అవునండి, ఓన్ గా పార్లర్ అయితే ఏం లేదు, కాకపోతే డోర్ సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఓకే ఓకే, సరే. మనకి ఆయిల్ అయితే వేడైంది కదా. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసేసుకుందామండి. షాజీరా, లవంగా, పట్టా, ఇలాచి, హోల్ గరం మసాలా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి. సో ఈ వంటలు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది? అంటే వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండి. కాలేజ్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అలా కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ ఉంటాను, ట్రై చేస్తూ కూడా ఉంటాను. ఓకే, కాలేజ్ అంటే ఏమన్నా సెపరేట్గా ఉన్నారా మీరు అప్పుడు? ఏం లేదు, ఇంట్రెస్ట్ రావడానికి ఏదో ఒకటి ఉండాలి కదా మనకి, సోర్స్ లేకపోవడం, వండి పెట్టేటోళ్ళు లేకపోవడం. అలానే లేదు, నా ఇంట్రెస్ట్ ద్వారానే నేర్చుకున్నా. అవునా? ఓకే, అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అంతలో మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. కొంచెం మిక్సింగ్ బౌల్ ఇస్తారా? ఇదిగోండి. ఇందులో క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్, కర్డ్, పసుపు, కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇందులో కూడా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇవి మిక్స్ చేసుకుందామండి బాగా. మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఆ పీస్కి కూడా మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే అది కుక్ అయిన తర్వాత టేస్ట్ పీస్ కూడా తింటే భలే ఉంటుంది. అవునండి. మీరు ఏదో బాగా చేస్తారు? చికెనా, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్? నాన్ వెజ్ ఐటమ్స్ అండి. ఇందులో ఏమైనా వేసుకునేది ఉందా మనకి? ఏం లేదండి, ఇప్పుడు చికెన్ డ్రాప్ చేసేది. చికెన్ వేసేసుకోవడమే. ఓకే, ఓకే. ఇంకా తంజావూరు గురించి చెప్పండి. అక్కడ ఫేమస్ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, ఒకటని కాదు, నిజంగా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అందులో ఫేమస్ మాత్రం చాలా ఫేమస్ ఏంటంటే బృహదీశ్వర్ టెంపుల్. దాన్ని రాజరాజేశ్వరి టెంపుల్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకే ఓకే. అబ్బా, అసలు ఆ ప్రాంగణం కానీ ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. దాని ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుందండి. ఆర్కిటెక్చర్ మొత్తం గ్రనైట్ తో బిల్డ్ చేశారు. కరెక్ట్. అది 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారనమాట. 11th సెంచరీ అంటే ఎప్పుడో చోళరాజులు పరిపాలించిన కాలం నాటిదన్నమాట అది. అలానే దాని గోపురం ఎత్తు కూడా చాలా పెద్దది కదా, ఆల్మోస్ట్ 200 పైనే ఉంటుంది ఆ గోపురం. ఇలా ఉంటే ఇలా చూడాలన్నమాట, అంత ఎత్తులో. అబ్బా, కానీ తమిళనాడులో ఏ గుడన్నా కూడా గోపురం విషయంలో ఒకదానికొకటి పోటీ పడుతూనే ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని టొమాటోస్ వేసుకుందామండి.
కాస్త చికెన్ బాగా ఉడకాలి. అవునండి. అయితే చికెన్ ఉడికేలోపు నేను మిమ్మల్ని ఒక ఫన్నీ క్వశ్చన్ అని మీరు అనుకుంటారో, సీరియస్ క్వశ్చన్ అని మీరు అనుకుంటారో, మీ గురించి ఇంకా మాకు బాగా తెలిసేటట్టుగా అనమాట. ఓకే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయ్యి శ్రావణి 3 కోరికలు కోరుకో, ఒకేసారి ప్రత్యక్షం అవుతాను, ఒకేసారి ఆఫర్ ఇచ్చాను నేను, చూసుకొని ఇష్టం అని చెప్పేసి దేవుడు నిజంగా ప్రత్యక్షం అయితే బాగుండండి. అదే నిజంగానే ప్రత్యక్షం అయిపోయాడు అనుకోండి. ఇంకా ఏంటివి 3 కోరికలు? అల్లాడిన అద్భుత దీపం వచ్చింది చేతికి, రాసేరు వచ్చాడు, భూతం కోరుకో బిడ్డ అన్నాడు, ఏం చేస్తారు? మనకంటూ ఏముంటుందండి, పిల్లలు బాగుంటే చాలు అనుకుంటాం అంతే. మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కెరియర్ కోసమే అంతే. మీకు ఎక్కడ అనిపించలేదా మీ లైఫ్ జర్నీలో ఎక్కడ కూడా అరే ఈ టైం మారిపోతే బాగున్నాను, టైం మెషిన్ ఉంటే ఈ టైంకి వెళ్ళిపోతాను అన్నట్టుగా? అలా ఇప్పటి వరకు అయితే ఏం అనిపించలేదండి. హ్యాపీగానే ఉంది, జోయల్గానే ఉంది, హ్యాపీగా ఉంది లైఫ్ మాత్రం. అబ్బా చాలా రేర్ అండి మాట వినేటోళ్ళు. టైం మెషిన్ ఉంటే నేను నా చిన్ననాటి కాలానికి వెళ్ళిపోతాను, టైం మెషిన్ ఉంటే నేను ఇలా జరిగింది కదా అలా జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటాను. అలా అయితే ఇప్పటి వరకు ఏం అనిపించలేదండి. ఏమనిపించలేదు. సూపర్ అయితే మీకైతే కోరికలు కూడా పెద్ద ఏం లేవు. పిల్లలు సెటిల్ అయిపోతే బాగా డబ్బులు సంపాదిస్తే చాలు. అంతే చాలు, డబ్బులు కూడా అవసరం లేదు, వాళ్ళకి మంచి హెల్త్ ఉంటే చాలు అంతే. అంతే, అన్ని వాళ్ళే సంపాదించుకోగలుగుతారు. అంతే, కరెక్ట్. ఎంతవరకు వచ్చింది మన చికెన్ కర్రీ? ఆల్మోస్ట్ 70% వరకు వచ్చిందండి, ఇంకొక 30% రిమైనింగ్. ఓకే, ఇంకా ఏమేమి వేసుకోవాలి మనం ఇందులో? కొంచెం కారం వేసుకుందామండి, కలర్ఫుల్గా కనిపించడానికి అండ్ కొంచెం స్పైసీగా ఉండడానికి కూడా. కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఓకే, మిక్స్ చేసుకుని కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి. పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నాము. ఓకే, ఇది వేసుకోవాలండి. గ్రేవీలా కూడా మనకి ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది, థిక్నెస్ వస్తుంది. సో నార్త్ లో అయితే మనకి కాజు పేస్ట్ వేస్తూ ఉంటారు. అవునండి. సో దాంతో కంపేర్ చేస్తే ఇదే భలే అనిపిస్తుంది కమ్మగా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఓకే శ్రావణి, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఆయిల్ అంతా పైన తేలింది. ఇది ఒక జస్ట్ మనకు చూడంగానే ఈజీగా చెప్పేసుకోవడానికి కుక్ అయింది అని ఒక తెలుస్తుంది. రెడీ అయిపోయింది. గ్రేవీ కదా, కొంచెం కర్రీ కాబట్టి గ్రేవీగా. ఓకే అండి, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసేసాను. పైనుంచి కొత్తిమీర. వేడివేడిగా కొబ్బరి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొబ్బరి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, చికెన్ మసాలా, నూనె, టొమాటోలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, షాజీరా, హోల్ గరం మసాలా. కొబ్బరి చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, షాజీరా, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ లో చికెన్ ముక్కలు, టమాటోలు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొబ్బరి పేస్ట్, నీళ్లు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి చికెన్ కర్రీ రెడీ.